न पुण्यम् न पापम् न सौख्यम् न दुःखम् न मन्त्रो न तीर्थो न मे ध्यानयज्ञम् न पुण्यम् न पापम् न सौख्यम् न दुःखम् न मन्त्रो न तीर्थो न मे ध्यानयज्ञम् चिदानन्दरूपम् शिवोऽहम् शिवोऽहम् గ్రుడ్డివాడు రవిని గుర్తించలేనట్లు గ్రుడ్డివాడు రవిని గుర్తించలేనట్టు అహము పెంచుకున్న అగ్నిజుండు దేవుడైన తనను తెలిసికోలేడయా దేవుడైన తనను తెలిసికోలేడయా ఉన్న మాట తెలుపుతున్న మాట ఉన్న మాట ఉన్న మాట తెలుపుతున్న మాట దుర్లభం మానుషో జన్మ మనుష్య జన్మ దుర్లభమైనటువంటిది. It is rare to get human birth. కారణం మదాత్మ సర్వభూతాంతరాత్మ అందరి యందు కూడాను దైవాత్మ ఏకముగా ఉండటం చేత మానవత్వము అత్యంత దుర్లభమైనటువంటిది. ప్రతి మానవుడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములని ఈ పంచకోశములతో కూడినవాడు. కానీ నాలుగవది అయిన విజ్ఞానం అనేటువంటిది మానవుని యందు మాత్రమే అమితంగా వికసిస్తూ ప్రకటిస్తూ ఉంటున్నది. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు మానవుడొక్కడే. పశు పక్షి మృగాదులు యందు కూడాను ఈ పంచకోశం ఉండినప్పటికీ ఈ పవిత్రమైన విజ్ఞాన తత్వాన్ని పశుపక్షి మృగాదులు గుర్తించలేవు. కేవలము మానవుడు విజ్ఞానమయుడే కాక ప్రజ్ఞాన సుజ్ఞాన బ్రహ్మజ్ఞానమయుడు కూడాను కాగలుగుతాడు. Not merely does he have Pragnana, man has Sugnana and Vijnana and Brahmajnana also. మానవులకు మనోమయ కోశము ప్రాణమయ కోశము దేహమయ కోశము అనగా అన్నమయ కోశము ఈ మూడింటిని చేర్చి స్థూల స్వరూపుడని పేరు పెట్టారు. Man's gross form consists of the mental seat, the life seat and the food seat. ఒక్క విజ్ఞానం మాత్రమే సూక్ష్మ స్వరూపం అని చెప్పారు. The Vijnana seat, wisdom seat is the subtle body of man. ఆనందమయ కోశమే కారణ స్వరూపం. The bliss seat is the causal form of కానీ man. ఆనందమునకు కూడాను అతీతమైనటువంటిది మహాకారణమైనటువంటి ఒకటి ఉన్నది. There is a Mahakarana which transcends even bliss.
అట్టి ఆనందమయములకు అతీతమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోవటమే మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత. The speciality of man is to recognize the transcendental divine principle which goes beyond bliss. మానవుడై పుట్టినందునకు For being born as కేవలం man, పశుపక్షి మృగాదుల వలె తిండి నిద్రాదులతో భయమైదునాలతో జీవించినంత మాత్రం చాలదు. after being born as man, if he satisfies himself with food, sleep and such other beastly desires, it is not sufficient. ఇట్టి ఆహార నిద్ర భయమైదునాలతో కూడినటువంటి మానవత్వమునకు పశుత్వమునకు ఉండిన భేదమేమిటి? What is the difference between man and animal if it is only confined to food, sleep, fear and such other things? కనుక ఈ నాలుగింటిని దాటి ఐదవ తత్వమైనటువంటి యొక్క ఆనందమయములకై మానవుడు ప్రాకులాడాలి. He has to go beyond these four and aspire to experience bliss. అన్నముతో ప్రారంభమైన మానవ జీవితము ఆనందముతో అంత్యం కావాలి. Man's life, which commences with food, must end with bliss. జీవితమంతా అన్నమయ కోసముతోనే జీవిస్తుందనా? ఇంకా మానవత్వమునకు విశిష్టత ఏమిటి? If man is satisfied living with his physical seat alone, what is the speciality of human life? తాను సాధించినటువంటి యొక్క భౌతిక జ్ఞానము, పదార్థ జ్ఞానము, ఇలాంటి జ్ఞానముల యొక్క విశిష్టత ఏమిటి? What is the speciality of all his achievements in science and such other physical sciences? పశుపక్షి మృగాదులు ఏ యూనివర్సిటీలోనూ చదవటం లేదు, ఏ డిగ్రీలు పొందలేదు. అట్టి అజ్ఞానంతో కూడినటువంటి పశుత్వంతో మానవత్వం కూడాను అనేక విద్యలను గర్పించి కూడాను అనేక విద్యలను అభ్యసించి కూడాను పశువుల వలె జీవించినంత మాత్రమున మానవత్వంతో ఉండినటువంటి యొక్క విశిష్టత ఏమిటి? Birds, beasts and animals have not gone to any university and obtained degree. If human being also, in spite of his education, lives the life of an animal, what is the speciality of human life? ధనముని ప్రోగు చేసుకోవటమా? Is it acquiring money? తేనెటీగలు కూడాను అన్ని పుష్పముల యందు చేరి ఆ పుష్పముల యందు ఉన్నటువంటి మకరందాన్ని కొంచెం కొంచెంగా ప్రోగు చేసి గొప్ప ఒక గూడు వలె కట్టుకుంటుంది. Honey bees also collect the honey from various flowers and have the honeycomb. ధనమును ఆర్జించటము మానవత్వం యొక్క విశిష్టతన కాదు. Is it the speciality of human life to acquire money alone? Certainly not. కూడాను ఆర్జిస్తున్నాయి ధనమును. Even the bees also acquire wealth. ధనం అంటే ఏమిటి? What do you mean by wealth? సకలైశ్వర్య స్వరూపుడు భగవంతుడు అని. God is the master of all types of wealth and prosperity. అనగా జ్ఞానం ఒక ఐశ్వర్యమే, That means wisdom is one wealth. ఆరోగ్యం ఒక ఐశ్వర్యమే, Health is another సద్గుణం wealth. ఒక ఐశ్వర్యమే, Virtues are wealth. సదాచారం ఐశ్వర్యమే, Good conduct is wealth. సత్కర్మలు ఐశ్వర్యమే, Good behavior is wealth. మంచి వాక్యము ఐశ్వర్యమే, Good words are మంచి wealth. చూపు ఐశ్వర్యమే, Good looks మంచి are wealth. తలపు ఐశ్వర్యమే. Good words are wealth. ఈ సకలైశ్వర్యములతో కూడినటువంటి వాడు మానవుడు. Man is one who must have the wealth of all these things put కానీ together. మానవ జీవితమునకు ఉపయోగకరమైనటువంటి యొక్క ఐశ్వర్యమును విస్మరించి నిరుపయోగమైనటువంటి యొక్క ధనమనేటువంటి ఐశ్వర్యంలో మాత్రమే ప్రాకులాడుతున్నాడు. Man whose life becomes rich with all these types of wealth is giving up all of them but aspiring to have only money. ఈ సకలైశ్వర్యములు కూడాను మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? Where do you get all these types of wealth from? సకలైశ్వర్యములు కూడాను భూమి నుండియే మనకు ఆవిర్భవిస్తున్నాయి. We get all these types of wealth from earth. అసలు మానవుని యొక్క దేహమే భూమి నుండి ఆవిర్భవించినటువంటిది. The human physical body has emerged from earth. భూమి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆహారం యొక్క సారమే మానవుని యొక్క దేహం. Human body is the result of
food obtained from earth. అట్టి మానవత్వమే ప్రకృతి నుండి ఆవిర్భవించగా ఈ యొక్క ప్రకృతి మయమైనటువంటి యొక్క మానవత్వములకు పరమాత్మమయమైనటువంటి యొక్క ధనమే ప్రధాన ధనం కాని ప్రకృతమయమైనటువంటి ధనము కాదు. For such human life, the physical and worldly wealth is no wealth at all. The real wealth is the wealth of God, the divine wealth, that is real wealth. తమ జీవితమునంతా కూడాను దైవ చింతన చేత సార్థకము గావించుకొని ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సుఖము భోగభాగ్యములను కూడాను అనుభవించటం కోసమని మానవత్వం ఆవిర్భవించింది. Man's life has come into existence in order to sanctify itself, contemplating continuously about the divinity and also enjoying the physical comforts and worldly luxuries. దేవీ నవరాత్రములు అనగా ఏమిటి ఈ యొక్క అర్థము? What is the meaning of Devi Navaratra? నవరాత్రములు అనగా 9 రాత్రులు. This Navaratri means 9 nights. రాత్రి అనగా ఏమిటి? What do you mean by night? చీకటితో కూడినటువంటి దానిని రాత్రి అంటాం. Night is associated with darkness. చీకటి అనగా ఏమిటి? What do you mean by darkness? అజ్ఞానమే చీకటి. Ignorance is darkness. కనుక మానవత్వములో 9 రకములైనటువంటి చీకట్లు ఆవిర్భవించినాయి. Human beings suffer from 9 types of darkness. ఈ 9 విధములైనటువంటి యొక్క అహంకారములే మానవుని ఆవిర్భవించినటువంటి చీకట్లు. The 9 types of ego, forms of ego, are the 9 types of nights. ఇట్టి నవరాత్రులను మనము ప్రకాశవంతంగా చేసుకునవలనన్నా దేవీ నవరాత్రులు. దేవి అనగా ఎవరు? If you want to illumine your 9 nights, you have to resort to Devi. Who is Devi? పార్వతి పరమేశ్వరుడు అన్నారు. It is said Parvati and లక్ష్మీ Parameshwar. నారాయణుడు అన్నారు. Lakshmi Narayana. సరస్వతి బ్రహ్మ అన్నారు. Saraswati Brahma. అనగా ఈ పార్వతి పరమేశ్వరునికి ముందుగా పార్వతిని ఎందుకు పెట్టాడు? Why is the name of Parvati given before Parameshwar? నారాయణునికి ముందుగా లక్ష్మిని ఎందుకు పెట్టాలి? Why is Lakshmi, why should it come before Narayana? బ్రహ్మకు ముందుగా సరస్వతిని ఎందుకు పెట్టాలి? Why should the name Saraswati come before Brahma? అనగా మానవుడు మొట్టమొదట శక్తిమయంతో ప్రారంభమయ్యాడు. That means man's life has started from Shakti, the శక్తి mother of అనగా Shakti refers to దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఈ మూడింటి యొక్క స్వరూపమే ప్రకృతి యొక్క శక్తి. the 3 types of the powers of nature are Durga, Lakshmi and Saraswati. కనుకనే ప్రకృతి పరమాత్మ అన్నారు. అనగా ప్రకృతియే శక్తి, పరమాత్ముడే శక్తిని అరికట్టుకున్నటువంటి వాడు. That is why it is said there is nature and the creator. Nature is controlled by the creator. అనగా ఈ ప్రకృతి త్రిగుణములతో కూడి ఉంటున్నది. This nature is associated with 3 సత్వ, రజో, qualities. తమో గుణముతో కూడినటువంటిది ప్రకృతి. Those 3 qualities are Sattva, Rajas and Tamas. కనుకనే సత్వకు గుణమే లక్ష్మి, This sattvic nature is associated with Lakshmi. రజో గుణమే సరస్వతి, The Rajas is associated with Saraswati. తమో గుణమే పార్వతి. This Tamas is associated with Parvati. కాబట్టి ప్రకృతి యొక్క గుణములు సత్వ, రజో, తమో గుణములు కనుక ప్రకృతిని మనము స్వాధీనం చేసుకునే నిమిత్తమై, ప్రకృతి అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై దుర్గా, లక్ష్మి, సరస్వతులను పూజలు ఆచరిస్తూ వచ్చారు. The nature is made up of these 3 qualities of Sattva, Rajas and Tamas. In order to acquire the grace of nature, the 3 goddesses, Durga, Lakshmi and కనుక Saraswati, దుర్గా, are లక్ష్మి, worshipped. సరస్వతి అనేటువంటి వాళ్ళు దేవతలు కాదు, The Durga, Lakshmi and Saraswati are not goddesses. గుణములు. These are 3 qualities. ఈ త్రిగుణములతో కూడినటువంటిది ప్రకృతి. This Prakriti is made up of these 3 qualities. కనుక ప్రకృతి ఆరాధనే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము. Worship of this nature is the main purpose of human life. కనుక మొట్టమొదట ప్రకృతిని ఆరాధన చేసి In the very first instance, worship పరమాత్మని nature. అనుగ్రహమును పొందటము. Try to get the grace of the Lord. కనుక ఇది పురుష ప్రయత్నము,
One is man's అది effort. దైవ అనుగ్రహం. The second is the grace of God. కనుక ప్రకృతి పరమాత్మలు నెగిటివ్ పాజిటివ్ వంటి వారు. This Prakriti and Paramatma are like negative and positive. కనుక పాజిటివ్ అనేటువంటి పరమాత్మ ఎంత శక్తివంతంతో ఉండినప్పటికీ నెగిటివ్ అనేటువంటి ప్రకృతి లేకపోతే సృష్టియే జరగదు. God, who may be compared to positive, is all powerful. But without negative, that is the nature, creation cannot take place. కనుక సృష్టికి ప్రకృతి మూలాధారము. For creation, nature is basic cause. నీ చేతిలో ఎంతో పవిత్రమైనటువంటి మధురమైనటువంటి విత్తనములు ఉంటున్నాయి. You have very powerful, sacred seeds in your hand. కానీ బలవత్తరమైనటువంటి విత్తనములు. They are all very powerful, very strong. కానీ వాటిని భూమిలో నాటినప్పుడే అది వృక్షముగా మారి ఫలములుగా నీకు ప్రాప్తిస్తున్నాయి. Only when you sow the seeds in earth, you can get plants out of it. అటు భూమిలో నాటక నీ హస్తమునందే ఉంచుకున్న దాని ఫలితం ఏమిటి? Without sowing them in earth, if you keep them in your own hand, you are not going to get any result. కనుక విత్తనము వృక్షమై ఫలమును అనుగ్రహించాలన్న కూడాను భూమిలో నాటాలి. If seed should become a plant and give you fruit, you must sow it in కనుక earth. విత్తనములు కూడాను వృక్షములు గావించి వృక్షముల నుంచి ఫలములు అందించేది కూడాను భూమి. It is earth alone which makes the seed sprout into a plant and give you fruit. సమస్త సృష్టికి కూడాను భూమి ఆధారము. Therefore, for the entire creation, Mother Earth is the basis. కనుక మానవుని యొక్క అజ్ఞానం నిర్మూలన కావాలన్నా ప్రకృతి ఆరాధన ప్రప్రథమను చేయాలి. If you want to destroy the ignorance of human beings, you have to worship nature in the first instance. ప్రకృతిని ఆరాధించి పరమాత్మని అనుగ్రహమును పొందాలి. Worshipping nature is to earn grace of God. కనుక ప్రకృతి యొక్క అనుమతిని మనం తీసుకోవటానికి పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా కావాలి. To get the permission from nature, you need the grace of పరమాత్మ God. అనుగ్రహాన్ని విస్మరించి Giving up the grace of God, ప్రకృతిని అనుభవించాలనుకున్నప్పుడు if you want to enjoy nature, మన alone, జీవితములంతా కూడాను రావణాసురుడి జీవితములైపోతాయి. all our lives will become the lives comparable to that of Ravana. రాముల్ని విస్మరించి ప్రకృతి అయిన సీతను ఆశించటం చేత తాను ఏ గతిని అందిస్తున్నాడు. Giving up Rama, aspiring to have Sita who is nature, what fate did he suffer? కనుక రామానుగ్రహమునే పొంది ఉంటే సీత సులభంగా లోనై ఉండేటువంటిది. If only he had earned the grace of Rama, he could have got Sita easily. కనుక పరమాత్మని అనుగ్రహాన్ని మొట్టమొదట మనం పొందాలనుకోవటం కోసం ఈ ప్రకృతిని మనం ఆరాధించాలి. In order to earn the grace of God, therefore you must resort to worshipping of nature. కనుకనే తస్మై నమః కర్మణే అని నమస్కరించాది ఉపనిషత్తు. That is why Upanishads have worshipped. I offer Ubinsan. ప్రకృతి ఆరాధనకు మొట్టమొదట నా నమస్కారము అన్నాడు. I offer my first namaskar to nature and to worship her. కనుక ఈ నమస్కారం ఎలాంటిదంటే పవిత్రమైన కర్మలు ఆచరించడం కోసం నమస్కారం. What do you mean by offering namaskar? Doing good deeds is equal to offering అయితే namaskar. ఈ త్రిగుణమైనటువంటి యొక్క ప్రకృతిని ఆరాధన అనేటువంటిది అంతరార్థం ఏమిటి? What is the inner meaning of worshipping nature consisting of these three qualities? హృదయము పరిశుద్ధము, Purity of heart, వాక్కు పరిశుద్ధము, purity of word, కర్మలు పరిశుద్ధము. purity of deed. ఇవియే త్రిగుణముల యొక్క మూర్తులు. These are the three forms of these three qualities. వీటినే త్రికరణములు అని కూడా మరొక పేరు పెట్టారు. These three are also called three ఈ instruments. త్రికరణ శుద్ధియే భగవత్ అనుగ్రహములకు మూల కారణం. Purity of these three instruments will confer God's grace. దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్. ఎవడు ఈ మనుష్యుడు? హృదయము, వాక్కు, క్రియ ఈ మూడింటి యొక్క ఏకత్వంతో పరిశుద్ధమైనటువంటి వాడే మానవుడు. Only that person can be called a human being who enjoys the unity of thought, word and deed. కనుక ఈ యొక్క హృదయం అనేటువంటిది సకలైశ్వర్య స్వరూపమైన లక్ష్మి. This heart may be compared to Lakshmi, full of వాక్కు prosperity. వాగ్దేవతా స్వరూపిణి సరస్వతి. This word may be compared to Saraswati. క్రియాశక్తి దుర్గా. The willpower, skill in action may be compared to Durga. కనుకనే మనస్సేకం
వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. That is why it is said, unity in thought, word and deed makes a man a Mahatma. కనుక మానవత్వం అనేటువంటి దానిని త్రికరణ శుద్ధి గావించుకొని మానవుడు మానవుడిగా జీవించే నిమిత్తమై అజ్ఞానము నిర్మూలము గావించుకునే నిమిత్తమై ఈ యొక్క దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి. This Devi Navaratra signify sanctifying the human life by bringing about unity of thought, word and deed and worshipping nature. కనుక ఈ ప్రకృతి లోపల పుట్టినటువంటిదే ఈ దేహము. This body has taken its birth in nature. ఇక్కడ రెండు రకములైనటువంటి ప్రకృతులు ఉన్నాయి. There are two types of nature. పరా ప్రకృతి, అపరా ప్రకృతి. One is Para Prakriti and the other is Apara Prakriti. అపరా ప్రకృతి అనగా ఏమిటి? What do you mean by Apara Prakriti? ఐశ్వర్యములతో కూడినటువంటిది అపరా ప్రకృతి. Apara Prakriti is referred to the one which కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము, మనస్సు, చిత్తము, అహంకారం. ఈ 9తో కూడినటువంటిది ఈ ప్రకృతి. these 6 enemies of man, starting from desire and mind, heart and then బుద్ధి, mind, intellect and then ego. కనుక ఇవంతా చేరినటువంటిది ప్రకృతి, అపరా ప్రకృతి. This Apara Prakriti consists of all these 3 nines. దీనికి మరొకటి కూడా ఉంటుండాలి. There is one more. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము. The 5 C's: food, life, mind, దీనికి మరి intellect, 4 చేరిక: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. and to this 5 you can add mind, intellect, chitta and ego. ఈ 8తో కూడినటువంటి అత్యైశ్వర్య స్వరూపము అన్నారు. The one which consists of all these 8 is అయితే described as, ఇవన్నీ కూడా అపరా ప్రకృతియే. all these refer to Apara Prakriti only. పరా ప్రకృతియే లైఫ్. Para Prakriti refers to life. ఈ 8 కూడాను జీవితంలో దేహంలో ఉండినప్పటికీ లైఫే లేకపోతే ఇది డెత్ బాడీ. There may be all these 8 types of wealth. If there is no life in the body, it is dead body. అదే చైతన్యము. And that is the ఆ life principle. చైతన్యమే పరా ప్రకృతి. This life principle itself is called Para Prakriti. కనుక పరాప్రకృతితో ఉండినటువంటి యొక్క ఈ జీవితమును అపరాప్రకృతి అయినటువంటి యొక్క ఈ పాంచభౌతికాన్ని కూడా వశము గావించుకొని పరాప్రకృతిని లీనం కావటమే మానవత్వం యొక్క విశిష్టత. The speciality of human life is based upon this Para Prakriti consisting of life principle, making use of the other 8 types of Apara Prakriti. పూర్వం ఈ and bringing back. ప్రపంచమునందు 100 కోట్ల జనాభా ఉండేటువంటిది. In the ancient times, the population was 100 crores. ప్రపంచమంతా చేసి The entire world. ఇప్పుడు 540 కోట్లు జనాభా పెరిగింది. Now the population is 540 crores. కానీ జనాభా పెరిగిందే కానీ The population has grown. ఈ జనుల యందు ముముక్షత్వం తగ్గిపోయింది. But in them, aspiration for liberation has declined. పూర్వం 100 కోట్ల జనాభా ఉండినప్పుడు When the population was 100 crores, అనేక మంది హృదయాల లోపల ఆస్తిక భావం అభివృద్ధి అయ్యేటువంటిది. most of the people have faith in God. ఈనాడు ఆస్తిక భావం తరిగిపోయి Today, that faith in God has declined. నాస్తిక భావం పెరిగిపోయి Lack of faith in God. భౌతిక జీవితం అభివృద్ధి అయిపోయింది. Physical life seems to be the focus. కనుకనే ముముక్షత్వమునందు ఈ మోక్షం అనేటువంటి యొక్క మాటనే లేకపోయింది. Therefore, people are not bothered about ఈ liberation at మోక్షం all. అంటే ఏమిటని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. What do you mean by liberation? Moksham. మోక్షము ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. This word mokshamu consists of 3 letters. మోక్షము. Mo, cha and mu. మోహము. Mo refers to infatuation. క్షయము. Cha refers to decline. ఈ అనేటువంటిది మోహము క్షయమైనప్పుడు ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఇదే మోక్షం. When the infatuation declines, you get liberation. That is real moksham, real liberation. మోహము పెరిగిపోయింది. Infatuation has increased. దానికి హద్దు పొద్దే లేదు. There is no limit whatsoever. కనుక ఈ మోహాన్ని క్షయముకు చేసుకునే నిమిత్తమై ఈ దేవి ఆరాధనను ప్రారంభించారు.
The worship of Devi is resorted to reduce this infatuation. మోహముతో కూడినటువంటిది లక్ష్మి. Lakshmi is one who is associated అది with. కలకలలాడుతూ వస్తుంది. Lakshmi comes, మానవుని అనేక భ్రాంతుల్లో ముంచుతుంది. it makes every man full of delusions. Suffer from ఎప్పుడూ కలకలలాడేదే లక్ష్మి. Lakshmi always shines forth. కానీ సరస్వతి కిలకిలలాడుతుంది. Saraswati is full of cheerful bliss. అన్ని మాటలు ఎందుకును తన యొక్క శబ్దములను పరిశుద్ధమైన మార్గంతో ప్రవేశపెట్టి అనేక విధములుగా మానవుణ్ణి ఉల్లాసపరుస్తుంది. Saraswati makes man speak words which are full of bliss and give comfort. కానీ దుర్గ తలతలలాడుతుంది. Durga shines forth resplendently. కనుకనే ఈ మూడింటిని వశము గావించుకునే నిమిత్తమై In order to have control over all these three, ఈ నవరాత్రుల్లో 3 భాగములుగా విభజించి these 9 nights have been divided into 3 divisions. దుర్గా పూజతో ప్రారంభమయ్యి It starts with the worship of Durga లక్ష్మీ పూజతో ఆనందపడి and it also సరస్వతితో includes అంత్యమైపోతున్నారు. the worship of Lakshmi and it కనుకనే విద్యార్థులు కూడాను that is why the students also, దుర్గాష్టమి దినము పూజలు చేస్తారు పుస్తకాలకు. the students also worship books on Durgashtami day. పుస్తకాలకు పూజ చేస్తారు కానీ మస్తకాలకు పూజ చేయరు. They only worship books, but they don't seem to worship their heads. కనుక ఈనాటి యొక్క నాగరికత అంతా కూడాను ఈ రకంగా చాలా తేలికైపోయింది. That is why today's civilization has declined. ఈ దుర్గాష్టమి యొక్క తత్వాన్ని మొట్టమొదట మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి. Man must make effort to recognize and understand what Durgashtami means. ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు Right from ancient days, పర్వదినముల యొక్క అంతరార్థమును the inner meaning of festivals కేవలము ఒక దైవత్వంతో కూడినవై ఉండేటువంటివి. was always associated with divinity. ప్రతి చిన్న పర్వదినము కూడాను A very small festival day దివ్యమైన భావముగా మార్చేటువంటివి. was used to transform the feelings into divine అది feelings. పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యములు. That was the purpose of all festival కానీ days. ఈనాడు పర్వదినముల యొక్క బాహ్య లక్షణాన్ని మాత్రమే మనం ఆచరిస్తూ వస్తున్నాం. Today, we are only concerned about the externalities of పటాలు పెట్టడం, పూజలు చేయటము కేవలం ఆర్టిఫిషియల్ గా, keeping the photos, offering worship in an artificial way, ఇంకా అర్చనలు కూడా చేయటము. and also doing different types of archana. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, ఈ విధమైనటువంటి యొక్క శ్రద్ధా భక్తులు లేకుండా జరిగిపోతున్నాయి. The types of worship offered are devoid of shraddha and devotion and full of meaningless rituals. స్టడీ బాడీ, స్టడీ మైండ్. Study your body and study your mind. బాడీనే నీకు స్థిరంగా లేదు. Your body itself is not steady. బాడీనే ఇన్ని విధములుగా కదులుతుంటే ఇంకా మనసు ఏ విధంగా ఉంటుంది? If your body is full of movement, then how can పాత్రలో mind be ఉన్నటువంటి steady? జలం వంటిది మనస్సు. Mind may be compared to water in a vessel. పాత్ర కదిలితే జలం కదలదా? If vessel moves, will not be content water move. అందుకోసమనే మెడిటేషన్ అనే సమయం లోపల కదలకుండా మెదలకుండా దేహాన్ని మొట్టమొదట అభ్యాసం గావించుకోవాలి. That is why controlling the body and keeping it firm and steady దీనినే is an aspect of meditation. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ధ్యానం అనేటువంటిది దేహాన్ని మొట్టమొదట అరికట్టాలి. In meditation, it includes control of the physical body. ఎప్పుడు దేహాన్ని మనము సరైన స్థితిలో మనం పెట్టుకుంటామో అప్పుడే మనసు కూడా సరైన స్థితిలో ఉంటాడు. Only when you have a steady body, the mind will be steady. మనోదేహములు నిశ్చలంగా ఉంటున్నప్పుడే బుద్ధి వికసిస్తుంది. Only when the body and mind are steady, intellect blossoms. బుద్ధి వికసించేటప్పటికీ జ్ఞానము ప్రకాశిస్తుంది. When intellect blossoms, wisdom shines. జ్ఞానాదేవత కైవల్యం. ఇంకా వచ్చేది మనకు అది. And once you have that wisdom, you get దేహాన్నే immortality. మనం నిలకడ చేసుకోలేకపోతున్నాం.
We have not been able to steady our own physical body. ఒక 2 నిమిషాలైనా కూడా స్థిరంగా మనం కూర్చోలేకపోతున్నాం. Even for 2 minutes, we can't sit firm and steady. ఆ కూర్చోవటం కూడాను వంగి కూర్చుంటారు. Even that sitting is like a curve from bend. హెవీగా ఉంటుండాలి. You must be steady like this. ఏ విధంగా కొంచెం బెండ్ అయినప్పటికీ మన స్పైనల్ కాలంలో ఉన్నటువంటి యొక్క ఈడాపింగళ నాడులు చాలా చెడిపోతాయి. Even if you bend slightly, your spinal column, the nerves of Ida and Pingala get disturbed. మూలాధారం నుంచి సహస్రారం వరకు పోయేటువంటి ఈ కుండలిని శక్తి చాలా పెడమార్గం పట్టిపోతుంది. The power of Kundalini, which travels from Mooladhara to Sahasrara, కనుకనే మానవుడు ఈనాడు మ్యాడ్ మంకీగా మారిపోతున్నాడు. it goes in the wrong way. Therefore, today's man is becoming a mad monkey. ఆర్డినరీ మంకీ కూడా కాదు, మ్యాడ్ మంకీ. Not even an ordinary monkey. He is ఒక becoming a mad బలమైన monkey. మంకీ సరిగా కూర్చోదే, A monkey cannot be steady even for a ఏదో second. ఒక అంగములు కదిలిస్తూనే ఉంటుంటాయి. It goes on shaking one limb or the other. ఒక దృష్టి కూడా ఒక చోటుకు చూడదే అటు ఇటు చూస్తుంటాది. Its looks are also not steady. It goes on. ఎందుకంటే looking. ఈ మానవుడు మంకీ నుంచినే వచ్చాడు. The reason is this man has come from monkey. ఆ పాత వాసనలు ఇంకా పోలేదు. Those old vasanas have not disappeared. కనుక ఇట్టి మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి ఒక దైవత్వంలో చేర్చడానికి ఈ నవరాత్రులు 9 దినములుగా ఆరంభించి ఇందులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అహంకారం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకొని చిత్తశుద్ధిని గావించుకోవటం ఏర్పడినాయి. These Navaratris have come in order to encourage sacred feelings in man and make him travel towards divinity by destroying his ignorance and ego. కనుక and ఏ developing- పర్వదినములు ఏ కారణమై ఆరంభించామో అనేటువంటి యొక్క సత్యాన్ని ఏ మానవుడు కూడా నువ్వు విచారించడం లేదు. No man is making any inquiry into the purpose for which all these festivals are నవరాత్రులు coming to వచ్చాయంటే existence. ఆడవారంతా బొమ్మలు పెట్టడము, పూజలు చేయటము, బొమ్మల కొలువులు చేస్తుంటారు. When the Navaratris come, the ladies keep various types of toys and worship them. అది కాదు మనం చేయవలసింది. That is not what we ఈ have to do. బొమ్మలన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాలు. All these toys represent the physical world. కనుక ఈ ప్రాకృతమైనటువంటి ఈ స్వరూపాలన్నీ కూడాను మట్టిమయములే. All this physical world consists of ఈ మృన్మయమైనటువంటి యొక్క పూజల ద్వారా చిన్మయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలి. through this kind of puja, which consists of the artificial things, but the goal must be the Chinmaya, the eternal one. అదే మానవుని యందు ఉన్నటువంటి శక్తి. That is the power hidden in man. బ్రహ్మ 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 ఎక్కడ ఉన్నాడు? Where is Brahma? బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడే బ్రహ్మ అనగా సర్వత్రా వ్యాపించిన వాడు బ్రహ్మ. Brahma is all pervasive. He is everywhere. కనుకనే అదే చైతన్యము. That is the power of life, ఆ Chaitanya. చైతన్యము సర్వులు యందు ఉంటున్నది. This Chaitanya is found in every human being. అయితే ఆ సర్వులు యందు ఉండేటువంటి చైతన్యాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి. Man has to make effort to recognize this Chaitanya found in every human ఈ being. మానవత్వంలో దేహమా ప్రధానము, బుద్ధా ప్రధానము, మనసా ప్రధానము, ఇంద్రియములా ప్రధానము, చిత్తమా ప్రధానము, అంతఃకరణ ప్రధానము అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. He has to put the question, for a human life, is the body important, the mind important, the senses important, the intellect important, the chitta important? ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియం అంటే ఎక్కడున్నా, బట్ హూ ఆమ్ ఐ? If all these are important, then who am I? I am not any one of these things. ఈ బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఇన్స్ట్రుమెంట్స్, పనిముట్లు. This body, mind, this chitta, senses, and all these are only instruments. అన్నింటి ఎందుకు మై 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 అనేటువంటి ఈక్వల్ గా ఉంటుండాలి. In every one of them, you say, my body, my mind, mind is కనుక ఆ mind is మై common. అనేటువంటిది మాస్టర్. This my itself is a ఆ master. మాస్టరే ఆత్మ. This master is Atma. కనుక ఈ ఆత్మలక్ష్యాన్ని ఉంచుకొని ఈ దేహమును, మనస్సును, బుద్ధిని, చిత్తమును, ఇంద్రియమును, అహంకారాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ అందువల్లనే మన పర్వదినములంతా కూడాను
పారమార్థిక దృష్టితో ప్రకృతిని అనుభవించు అన్నారు. Our approach must be the divine approach, and we can enjoy all these instruments. ప్రతి పని కూడా నువ్వు పారమార్థిక దృష్టితో నువ్వు ప్రవేశించు. Whatever work you do it with a divine approach, divine ఈ attitude. సత్యాన్ని జగత్తులకు బోధించే నిమిత్తమై అనేక విధములుగా కూడాను మహనీయులు, అవతారములు, ఇంకా సన్యాసులు ఇలాంటి గొప్ప గొప్ప వారంతా కూడాను ఈ జగత్తులకు రాగలిగారు. In order to teach to the world such sacred truths, various sacred people like avatars, sannyasis, many people ఈనాడు have come. మరొక విశేషం కూడా ఉంటుండాలి. There is one more speciality associated with today. 1838 లోపల In 1838, సెప్టెంబర్ 27 లోపల September 27, తెల్లవారు జామున in the early morning hours, జన్మించిన వాడే షిరిడి సాయిబాబా. Shirdi Sai was born on that day. 1838 సంవత్సరము Year 1838, సెప్టెంబర్ 27 27th of September. ఎక్కడ పుట్టాడు? Where was he born? పత్రికామ సముద్భూతం ద్వారకామాయి వాసునం భక్తాభీష్టం ప్రజం దేవం సాయినాథం నమామ్యహం. పత్రిగ్రామం. He was born in the village of Patri. ఈ పత్రిగ్రామం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి? Where is this Patri? ఔరంగాబాద్ జిల్లా లోపల In Aurangabad, ఒక చిన్న విలేజ్. it is a very small village. ఈ విలేజ్ యందు ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. In this village, he was born in a poor Brahmin family. కానీ అది అనేక కారణాల చేత ఆ తల్లిదండ్రులు ఈ పిల్లవానికి దూరమయ్యారు. On account of various reasons, the parents left him alone. ఈ పిల్లవాడు ఒక ఫకీర్ చేతిలో పడ్డాడు. He fell into the hands of a fakir. కానీ కన్నబిడ్డ కాకపోవటం చేతనే ఈ యొక్క అమితమైనటువంటి యొక్క ఆ అనుబంధన కూడాను లేకపోయింది. This fakir did not show so much of attachment as he was not born రక్త to them. సంబంధం కాదది. He was not related by blood. పుట్టినవాడు కాదది. He was not born to them. కనుక ఆ విధమైనటువంటి సంబంధం అనేటువంటి అమితంగా పెరగలేకపోయింది. He did not have that kind of intense attachment. ఆ ఫకీరు కొంతకాలం పెంచాడు. That fakir brought up Swami for some time. గోపాలరావు దేశ్ముఖ్ అనేటువంటి అతని చేతిలో పెట్టాడు. He gave this boy to Gopal Rao Deshmukh. ఈ గోపాలరావు దేశముఖే This Gopal Rao Deshmukh, అతనికి మరొక పేరు కూడా ఉంటుండాలి. there is another name for him. అనగా అతను తాకి సంరక్షించడం కాకుండా అతను మహా గొప్ప పండితుడు, This Gopal Rao Deshmukh was a great scholar. మహాజ్ఞాని. He was also a very wise man. అందువల్ల Therefore, అతనికి ఒక విధమైనటువంటి ప్రజలందరూ చేరి ఒక బిరుదు ఇచ్చారు. the people conferred on him a అతనే title. వెంకుశ అని. His name was పేరు వెంకుశ Venkusa. కాదు, పేరు నిజమైన పేరు గోపాలరావు దేశ్ముఖ్. The real name was Gopal Rao Deshmukh. But కానీ the title పండితుడు was కావడం Venkusa. చేత As he was a scholar, అతనికి వెంకుశ అని పిలుస్తూ వచ్చారు. he was called Venkusa. ఇతని దగ్గర కూడా కొంతకాలం పెరిగాడు. Swami spent a little time with him. కానీ ఒక్క చోట స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదు. He was not given to staying steadily in one place. అక్కడ నుంచి 1854 1854, లోపల షిరిడి చేరాడు. he came to Shirdi. ఆ షిరిడిలో చేరేటప్పటికి When he went to Shirdi, మహాలక్ష్మతి చూచాడు. Mahalaspati saw him. ఆ దేవాలయంలో ప్రవేశిస్తుంటుంటే When he was entering the మహాలక్ష్మతి temple, ఇదెవరో ఫకీరుగా ఉంటున్నాడు, ఇతను మహమ్మదస్ గా ఉంటున్నాడు, ఇతను ఈ దేవాలయంలో ప్రవేశపెట్టకూడదని వెనుకకు తరిమాడు. he saw him as a Mohammedan boy, and he turned him out of the temple, thinking that a Muslim should not be permitted to go to ఊరి the temple. బయట ఒక వేప చెట్టు కింద కూర్చున్నాడు. He went and sat down outside the village under a neem tree. అప్పటికి 16 సంవత్సరం. By then he was 16-year-old. ఈ 16 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ వయసు కలిగినటువంటి ఈ బాబా ఏ పేరో ఏ ఊరో ఎవరికి తెలియదు. This Baba, who was 16-year-old,
ఎవరైనా అడిగినప్పటికీ తాను ఏ జవాబు చెప్పేవాడు కాదు. No one knew what his name was, from which place he has come. He would never reply. రండి మీది అని ప్రశ్నించి ఊరితో నీకేం పని అనేవాడు. From which place do you come was the question put. He would reply, why are you bothered, from which place do I come? నీ పేరేమిటి? What's your name? పేరుతో పరేమి? Why do you want the name? ఈ విధంగా ప్రశ్నలు వేయటం చేత ఎవ్వరు కూడా అతని ఊరు పేరు తెలుసుకోలేకపోయారు. As he began replying like this, no one could get the correct name and the place from which it ఏదో is. కొంతకాలం అక్కడ ఉండినాడు. He stayed there. for అక్కడ some time. విలేజెస్ అంతా రావటం చేత కొంతమంది కడుపు నొప్పులు బాధలుగా ఉండేటువంటి వాళ్ళు ఆ చెట్టు కింద వచ్చి శ్రమ తీర్చుకొని పోతూ వచ్చారు. A number of villagers used to come to the tree. Whoever suffered from stomachache and such other ailments, ఏదో ఒక ఆకు తీసుకోవటము బాగా నలిపివేయటము, దీన్ని తిను నీ నొప్పి పోతుంది అనటం. he would take some green leaves and he would rub them and give it. You eat this leaf, your pain will disappear. ఈ విధంగా చేయటం వల్ల అనేక మంది రోగాలు నివారణ చేసుకున్నారు. A number of people got their diseases cured in this ఈ way. పల్లెలలో అతి త్వరగా ప్రాకిపోయింది. This news spread to all the villages. చాలా మంది రావటము, రోగాలకు నివారణ కోసం మందులు అడగటము, ఆకులు రసం తీయటము, ఆకులు తీయటము, ఈ విధమైన దానితో రోగాలు నివారణ చేస్తూ వచ్చారు. A number of people began coming to this neem tree. They would get this kind of treatment from Baba. Their diseases would be cured and they were ఉన్నట్టు happy. ఉండి తెల్లవారుతానే కనిపించలేదు. Suddenly, one fine morning, he disappeared. సరే ఎక్కడ పోయినారు ఏం పోయినారు అని పాప విలేజెస్ వాళ్ళ రోగాల కోసం వెతికి సరే నిరాశపడ్డారు. All the villagers began searching for him to find out and to get some medicine, but they were disappointed. తరువాత After some time, 1858లో తిరిగి షిరిడీకి వచ్చాడు. in 1858 again, he came back to Shirdi. 3 సంవత్సరం తరువాత After 3 years, ఈ లోపల ఏమైంది? ఎవరితో వచ్చాడు? with whom did he come? ఔరంగాబాద్ కు దగ్గరలో దూప్ అనేటువంటి ఒక పల్లె ఉండేటువంటిది. Near Aurangabad, there was a village called Dhoop. ఆ దూప్ అనేటువంటి గ్రామంలో మధ్య తరగతికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. There was a person belonging to middle class family in that village of అతనే Dhoop. చాందూబాయ్ పటేల్. His name is Chandubai Patel. ఈ చాందూబాయ్ పటేలు ఆనాడు ఈ ప్రయాణ సౌకర్యములు చాలా ఉండేటువంటివి కాదు. The facilities for travel were very limited. in those ట్రైన్లో days. బస్సెస్ తో ఇంకే విధమైన ఏమి ఉండేటువంటివి కాదు. There were nothing like buses, planes, etc. అందరూ ప్రతి ఒక్కరి ఒక గుర్రాన్ని ఉంచుకునేటువంటి వాళ్ళు. They used to keep a horse for the purpose of traveling. ఒకనాడు అత్యంత అవసరమైన పని వచ్చటం చేత ఈ చాందూబాయ్ పటేలు తన దగ్గర ఉన్న గుర్రాన్ని ఎక్కి ఔరంగాబాద్కి వచ్చాడు. On a particular day, in order to answer some urgent call from Aurangabad, he went to Aurangabad on a horseback. వచ్చినాడు తన పని తానేదో చూసుకుంటూ ఉన్నాడు. He was attending to the work for which he came. ఈ లోపల 2-3 దినములు తన పనిలో తాను మునగటం చేత గుర్రము తప్పించుకుని పోయింది. తిరిగి దూప్ అనే గ్రామానికి వస్తున్నాడు. Disappointed, this man was returning to his place. ఔరంగాబాద్ నుంచి దూప్ అనేటువంటి గ్రామానికి వచ్చే మార్గంలో దట్టమైన అరణ్యం ఉంటుండాలి. On his way back from Aurangabad to Dhoop, there was a thick ఆనాడు forest. ప్రతి పల్లెకును చుట్టూ అరణ్యాలు ఉండేటువంటివి, దట్టమైనటువంటి వృక్షములు. In those days, there used to be very thick forest around villages. కనుక ఆ యొక్క దట్టమైనటువంటి యొక్క అడవి లోపల ఒక మామిడి వృక్షం కింద ఒక బికారి కూర్చున్నాడు. One fakir was sitting under a mango tree in the thick forest. కూర్చున్నప్పుడు ఏదో తన ఆలోచనలో తాను కూర్చున్నాడు. He was sitting there, lost in his own thought. ఇతను వెతికి 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 చాలా నిరాశతో చాందూబాయ్ పటేల్ పోతున్నాడు దారిలో. Chandubai Patel was going in that path, being disappointed in his search for the horse. ఏ పటేల్ ఆవుజీ అన్నాడు ఈ యొక్క బికారి. This fakir called Patel, "Oh." He asked, "Why Patel, you seem to be very much worried?" నేను పటేల్ అని మీకు ఎట్లా తెలుసు అన్నాడు ఆ పటేల్.
Patel asked, how do you know that I am Patel? నాకు అన్నీ తెలుసు అన్నాడు. I know everything. కానీ నీవు చాలా గుర్రాన్ని గురించి చాలా విచారిస్తున్నావు. You are worried very much about the horse. నీవు కన్నులు తలపైన పెట్టుకొని వెతుకుతున్నావే కానీ కన్నులు నొచ్చపైన పెట్టుకొని వెతకటం లేదు. You are keeping your eyes right on the head and searching for the horse. They are తలపైన not, పెట్టుకుంటే పైవి కనిపిస్తుంది కానీ కింద పెట్ట కనిపిస్తాయి. when you keep eyes on your head, you can look into the horizon only. How can you look కూడా around? ఆ చెట్టు కింద వేస్తుంది, అది పోమన్నాడు. Fool, go to the tree. The horse is grazing there. Find it there. చూచాడు, తన గుర్రం అక్కడే ఉంటుండాలి. He looked at that side. He అదే found the horse. ప్రదేశం లోపల ఎన్నో దినములంతా కూడాను కూలీలను పెట్టి వెతికించాడు. In the same area, he employed some coolies and got searching for the కానీ horse. ఎక్కడా చిక్కనటువంటి ఈ గుర్రము తాను కూర్చున్న చెట్టు మొరగనే ఉంటుండాలి. The horse, which was not found anywhere, was found nearby a tree where he తన was sitting. పోగొట్టుకున్న గుర్రము దిక్కటము, He found the horse which he had lost. కర్రతో కొట్టేటప్పటికి జలము అగ్ని రావటము, With a mere beating of the stick, getting ఈ fire and విధమైనటువంటి water. అమానుష్యమైనటువంటి యొక్క శక్తులను కొంతవరకు చూచాడు. These extraordinary deeds were observed by Patel. స్వామీజీ, మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, మీరు నా వెంట వచ్చి నా ఆతిథ్యం తీసుకోవాలి అని ప్రార్థించాడు. Swamiji, you have done a lot of help to me. You should come and accept my hospitality. జావ్ అన్నాడు. ఇద్దరు కదిలి వచ్చారు. All right, we will go, he said, and both of them started. ఈ లోపల చాందుబాయ్ పటేల్ మేనల్లునికి పెండి కుదిరింది. Meanwhile, the marriage of the niece of Chandubai Patel was settled. ఈ పెండి ఎక్కడ? పెండు కూతురు షిరిడి పిల్ల The bride belonged to Shirdi. కనుక షిరిడికి పోవాల్సి వచ్చింది వీరందరూ. Therefore, they had to go to Shirdi. అప్పుడు చాందుబాయ్ పటేల్ ఇతన్ని కూడా పిలిచాడు. ఫకీర్, మా వెంట కూడా రాండి. పేరెవరికి తెలియదే. Chandubai Patel requested, Fakir, you also kindly come with me. షిరిడికి బండల్లో వెళ్ళారు. They went to Shirdi in the car. ఆ బండల్లో వెళ్ళి అక్కడ దిగేటప్పటికి ఈ బికార్ తిరిగి మహానస్పతిని చూచాడు. The cart reached Shirdi. Fakir was getting down from the cart. He saw Mahalaspati. మహానస్పతి దగ్గరికి వెళ్ళి, అయ్యయ్య బాబా సాయి అన్నాడు. Mahalaspati went to him and asked, come Baba, come Sai. వచ్చినావా? You have come Baba, you have come Sai. అప్పుడు ఆ పేరు పెట్టాడు. సాయి అనేటువంటిది మహానస్పతి, అయ్యే సాయి. The name Sai was given to Swami by Mahalaspati. Come Swami. అంతవరకు కూడాను అతనికి పేరు ఎవరు పెట్టలేదు. Until then, he did not have any name whatsoever. తరువాత కేసు ఒకటి వచ్చింది బాబా పైన. After some time, there was a case foisted on Swami. సాయి బాబా విట్నెస్ చెప్పాలి. Sai Baba should offer witness. ఏ విధంగా చెప్పాలి? What is the witness which he has to give? అనగా కొంతమంది దొంగలు Some thieves, శ్రీమంతుని ఇంట్లో దొంగతనం గావించి they have వాటిని అపహరించి తీసుకుని పోతున్నారు. they have thieved things from a wealthy person and they were carrying away. అప్పుడు When this was happening, పహల్గామ్ లోపల పోలీసులు పట్టుకున్నారు. police caught these thieves in Pahalgam. ఇవి ఎక్కడ నీకు చిక్కాయి అని చెప్పేటప్పటికి వారు భయపడిపోయి, అదిగో ఒక్క ఫకీర్ ఉన్నాడు, ఆయన మాకు ఇచ్చాడు అని చెప్పారు. When the police asked them, from where did you get? They were fear stricken. They said, Fakir gave us. Out of fear. ఎవరు ఆ ఫకీర్ అని వచ్చారు. వెతుకుతూ వస్తే ఇతనే. The police asked them to show the Fakir. When they came, it was this Fakir they showed. అడిగారు, ఫకీర్ మీరు ఇచ్చారా అతనికి అన్నాడు. The police asked him, Fakir, did you give this jewelry to him? ఇచ్చారు అన్నాడు. Yes, I did. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? From where did you get this? అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి అక్కడి నుంచినే వచ్చాయి అన్నాడు. These things have come from the very source from which everything comes. నీకు ఇచ్చిండేది ఎవరు? Who gave you? నీకు ఇచ్చిండేది నేనే. ఈ విధంగా కొంచెం అయోమయ స్థితిలో మాట్లాడుతూ వచ్చాడు బాబా. He gave such answers which are vague and mysterious which could not be understood by police.
ఎవరు ఈ పోలీస్ అండర్స్టాండ్ చేసుకోలేదు. Police could not understand. ఇదంతా ప్రాకృతమైన స్థితిలో ఉంటున్నారు. They were all in the worldly plane. బాబాది పారమాత్రిక స్థితి. Baba was always in దానిని paramount అర్థం plane. చేసుకోవాలంటే ప్రాకృతికి ఏమాత్రం అర్థం కాదు. The worldly people can never understand Baba from that state. కనుక అందరికీ నేనే ఇచ్చినటువంటిది. నేను లేకపోతే ఎవరు తీసుకోగలరు, ఎవరు సంపాదించగలరు? I have given to everyone. If I have not given, whoever can earn. I alone have given to everything to everyone. సరే, ఇతని దగ్గర ఏదో మాట్లాడే ప్రయోజనం లేదన్నారు, తిరిగిపోయారు. మేజిస్ట్రేట్ కింద ఒక రిపోర్ట్ రాశారు. The police felt no use talking to him, and they wanted to report to magistrate. అక్కడ file a case. సమన్స్ వచ్చాయి. From magistrate, the summons came. ఈ సమన్స్ వచ్చేప్పటికి బాబా పోవాలి. When the summons came, Baba had to go there. చాందూబాయ్ పటేల్ బాబాని పంపడానికి ఇష్టం లేదు. Chandubhai Patel was not ready to send Baba. ఏదో మేజిస్ట్రేట్ కింద ఇంకా మిగతా హైయర్ అధికారుల దగ్గర మాట్లాడేసేసి కమిషన్లు వేశారు అక్కడికి. He talked to magistrate and people at the higher level, and a commission was sent to Shirdi. అక్కడికి వచ్చి వారు మాట్లాడే సమయం లోపల విట్నెస్, నీ తండ్రి పేరేమి? When the commission came, they began putting the questions, said, who is your father? What is the name of your father? బాబా. Well, is it Baba? బాబా మీ తండ్రి అంటే బాబానే. Baba means father alone. కనుక మీ తండ్రి పేరేంటి? బాబా. What is the name of your father? Baba is the name. ఏ మతం మీది? To which religion do you belong? దైవమతము. The religion of God. ఎక్కడి నుంచి వచ్చారు? From where did you come? ఆత్మ నుంచి వచ్చారు. From Atma I have come. నీ కులమేమిటి? To which caste do you belong? దివ్యమైన కులము. The caste of divinity. ఈ విధంగా చెప్తూ వచ్చాడు. He began answering. అందువల్లే అక్కడ అయ్యే బాబా సాయి అని మహాలక్ష్మతి అన్నాడు. ఇక్కడ తన తండ్రి పేరేంటంటే బాబా అన్నాడు. కాబట్టి సాయి బాబా ఈ రెండు చేరి సాయి బాబా అని పేరు అయిపోయింది. Mahalakshmati welcomed Swami as Sai. Baba in the answers referred to himself as Baba. Putting these two together, the name Sai ఎవరికి Baba కూడా has come. సాయి బాబా అనేటువంటి ఎప్పుడు పుట్టాడు, ఎవరు పెట్టారు, ఎవరు ఏమిటి తెలియదు. When he was born, where he got this name Sai Baba, no one knows. తరువాత ఇతను దైవత్వం ఏ రీతిగా ఉంటుండాలి అని అనేక మంది సందేహిస్తూ వచ్చారు. A number of people began doubting, how can we call him a divine being? One day, ఈ మార్గశుద్ధ పంచమి దత్తాత్రేయ జన్మదినం వచ్చింది. మార్గశిర శుద్ధ దశమి. on the bright fortnight, 5th day, Panchami of Margasira month, దత్తాత్రేయ the birth or day of Dattatreya came. జన్మదినం కనుక చాలా మంది భక్తులు అక్కడికి చేరారు. On this occasion, a number of devotees gathered there. అందులో కూడా చాలా రిచ్ మ్యాన్, మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు, A rich man, a great scholar, ఖైజాక్ అనేటువంటి వాడు వచ్చాడు. his name is Kaija. He came there. ఈ ఖైజాక్ అంటే హైజాక్ కాదు, ఖైజాక్ అనేటువంటి వాడు వచ్చాడు. Kaijak is the name. It is not someone who has hijacked. బలవంత ఖైజాక్ అనే తన పేరు. His name is Balavan Kaijak. అతను వచ్చేటప్పటికి కర్ర తీసుకున్నాడు బాబా. When this person came there, Baba took the stick. కూర్చున్న వాళ్ళందరినీ కూడా జౌ 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 సైతాన్ 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 అని కొట్టు వచ్చాడు. He began beating with the stick all those people who were sitting, Satan, go away, go away. ఎందుకోసమో ఏమీ అర్థం కాలేదు. No one knew why he was. నాకు ప్రసవ వేదనగా ఉంటుండాలి, ప్రసవ వేదనగా అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచాడు. I am having delivery pains, delivery pains. Get away from here. Everyone go away, go away. ఈ అరుపులు చిన్నవి కాదు, చాలా పెద్ద కేకలు వేశాడు. These shouts were not ordinary. He began shouting. అప్పుడు కేవలం కేకలు వేయటమే కాదు, వీలు బట్టి కర్రతో కూడా కొట్టేయటమే. In those days, it was not merely shouting. If occasion demands, even beating with a stick was common. పరిగెత్తిపోతుంటే కర్రనైనా విసిరి వాడితో కొట్టేసేది. If a person is running away, he would throw the stick and beat him. He would not leave. కనుక ప్రతి ఒక్కరూ భయపడిపోయేటువంటి వారు. Therefore, everyone was afraid of him. అందరూ పరిగెత్తిపోయారు. People began running. మరి కొంతసేపు అయ్యేటప్పటికి రండి 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 అని పిలిచాడు. After some time, he began calling, come, come, come here. బలవంత్ ఖైజా
కమాన్ కమాన్ ఆవుజీ ఆవుజీ అన్నాడు. Balwant Keja, come here, come here. వచ్చేటప్పటికి తన లోపల వెళ్ళాడు బాబా. When Balwant Keja came, he entered inside. లోపల వెళ్ళాడు. ఈ భగవంత్ ఖేజాకు చూశాడు, బాబా లేడు. When Balwant Keja came there, he did not find Baba. 3 తలలు కలిగినటువంటి ఒక బిడ్డ ఉంటుండదు అక్కడ. There was a child found there with 3 heads. అనగా నాకు ప్రసవ వేదనగా ఉంటుండాలి అని చెప్పాడు. అక్కడ బిడ్డ ఉంటుండాలి. He said that I am suffering from delivery pains, and you find there a child with 3 heads. 3 తలలు ఉంటున్నాయి. 3 heads were found for the child. ఇంకా దత్తాత్రేయ మాదిరి కనిపించాడు. That child was found like Dattatraya. It was a very small child. అనేక హస్తములు ఉంటున్నాయి. Number of hands. ఈ దత్తాత్రేయ స్వరూపాన్ని చూశాడు. This Balwant Keja saw this Dattatraya మిగిలినటువంటి form. వారందరినీ పిలిచాడు. He called all the other people there. లోపలికి వెళ్ళారు, చూచారు, కన్నులు మూసుకున్నారు. All of them came there, entered inside, తక్షణమే saw, తిరిగి బాబా వచ్చి అక్కడ కూర్చున్నాడు. closed the eyes, and they found immediately Baba sitting there. అప్పటి నుంచి చాలా మంది భగవంతుడు దత్తాత్రేయ అవతారుడు అని అనుకున్నారు. From that time onwards, they began calling Bhagwan as the very avatar of ఇతను Dattatraya. బ్రాహ్మణుగా లేక హిందువా ముస్లిమా అనేటువంటి అనేక విధమైనటువంటి తెగలు ప్రారంభమైనాయి. A number of controversies arose, whether he is a Brahmin, whether he is a Hindu at all, whether he ఒక is a Muslim. నిమిషంలో అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేటువంటి వాడు, In one moment, he will call Allah Malik. మరొక సమయంలో రామ్ మాలిక్, కృష్ణ మాలిక్, దత్తాత్రేయ మాలిక్ ఈ విధంగా అరిచేటువంటి వాడు. The very next moment, he will call Ram Malik, Dattatraya Malik. ఎవరు హిందువా ముస్లిమా అనేటువంటి వాళ్ళకి చాలా మందికి సందేహాలు వచ్చాయి. People began getting doubts whether he is a ఈ Muslim అల్లా or మాలిక్ Hindu. అల్లా మాలిక్ అన్నప్పుడు మొహమ్మద్ అంతా వచ్చేటువంటి వారు మసీదుకు. When Baba began calling Allah Malik, వేషం all చూసి the అంతా Muslims మహమ్మద్ came. మాదిరినే ఉంటున్నాడు. He was appearing like a Muslim. కనుక చాలా మంది ముస్లింలు వచ్చి అతన్ని ఆశ్రయించేటువంటి వాడు. A number of Muslims used to come and take refuge. హిందువులు in కూడా him. వచ్చి ధూపదీప నైవేద్యాలంతా పెట్టి Hindus also would come and light the lamps. ఈ విధంగా చేస్తుంటే హిందువులు చేసేటువంటి యొక్క సాంప్రదాయము మహమ్మద్ ఒప్పుకోలేదు. When things were going on like this, Muslims did not agree for the type of worship offered by Hindus. ఈ ముస్లింలు చేసేటువంటివంతా కూడా హిందువులు ఒప్పుకోలేదు. Hindus never agreed the type of worship offered by హిందువులకి అనేక Muslims. విధములుగా ద్వేషం పెరిగిపోయింది. Enmity developed between them in a great way. ఒకనాడు One particular day, మహనస్పతి బాబా దగ్గర కూర్చొని ఏదో సేవ చేస్తున్నాడు. Malaspati was serving Swami on a particular day. ఈ మహనస్పతి ఖండోబాయి దేవాలయం పురోహితుడు. This Malaspati was priest in Khandoba temple. ప్రీస్ట్. He was a priest. కనుక అతను హిందూ ప్రీస్ట్ వచ్చేసేసి ఇతని దగ్గర కూర్చున్నాడని చెప్పి మహమ్మద్ అంతా కూడా వచ్చారు. Mohammedans took objection to this priest from Hindu కర్రలు temple. పట్టుకుని వచ్చి ఆ మహనస్పతిని కొట్టారు. They brought sticks and beat up Malaspati. ఈ మహనస్పతి ప్రతి దెబ్బకు కూడాను బాబా 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 అని అరుస్తూ వచ్చాడు. With every beat, this Malaspati began crying out, Baba, Baba. కానీ ఒక్కొక్క తూరి బాబా బాబా అన్నప్పుడంతా ఈ దెబ్బలంతా బాబాకు పోయిపడ్డాయి. The moment the Malaspati began crying, Baba, Baba, with every cry of Baba, Baba began getting the beatings of this. ఈ మహనస్పతి పడిపోయాడు. Malaspati fell. బాబా బయటకు వచ్చాడు. Baba came out. బాబా అంటే మహావిశ్వాసం మహమ్మద్ కూడాను. Mohammedans have had great faith in Baba. బాబా వచ్చి ఒకే గర్జించాడు. Baba came out and roared. సైతాన్, ఒకవైపున ప్రార్థించటము, ఒకవైపున దెబ్బలు కొట్టడము, ఇదా నీ భక్తి? Satan, is it your devotion, beating on one side and worshipping on the ఆరాధన other side? చేస్తున్నారు ఒకవైపున, On the one side, you are worshipping. హింసలు పెడుతున్నారు. On the other side, you are punishing me, you are giving me trouble, beating me. ఇప్పటికీ ఇదంతా రక్తం అంతా వస్తుంది. చూచారా మహమ్మద్? This Mohammedan saw Swami bleeding. బాబా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారని పరిగెత్తి వచ్చారు. Mohammedans came running, Baba, who beat you up? నీవు కొట్టలేదా నీవు కొట్టలేదా అని వారిని చూపించాడు. He began showing, did you not beat me? Did you not నీ beat me? దగ్గరికి మేము రాలేదే, మహనస్పతిని కొట్టామన్నారు. We never came to you, Baba. We only beat up Mahalaspati. మహనస్పతిలో ఎవరున్నారు?
Who is there in Mahaspati? నేనే ఉన్నాను. I am there in him. నాకు తను శరణాగతి అయినటువంటి వాడు. He was one who surrendered himself to me. కనుక తన బాధలన్నీ నావే Therefore, all his troubles are my troubles. అని చెప్పి అప్పుడు మహమ్మద్ పాదాలు పట్టుకొని క్షమించమని ప్రార్థించారు. Muhammadan fell at his feet and asked for pardon and forgiveness from Allah. ఇరువురిని మహమ్మదన్స్ హిందూస్ ను చేర్చి నాయన ఒక్క తల్లి బిడ్డలు అందరు. Swami put these Mohammedans and Hindus together and said, children, ఇప్పుడు చెప్పినట్టుగా బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దీంతో చూపించాడు. he showed to them the proof of brotherhood of man and fatherhood కుల of మత God. భేదాలు పెట్టుకోకూడదు. You should not have differences based upon caste, religion and creed. కనుక మానవత్వానికి హృదయమే ప్రధానం. For humanity, heart is important. మతములో వెతికినటువంటి వాడికి మాధవుడు కనిపించడు. A person who searches only in religion, he can never find Madhava. మతిలో వెతుకు. You should find Madhava in your own mind, in your own heart. కనుక నీవు మతిలో వెతికినటువంటి ఎప్పుడు నీకు మాధవుడు కనిపిస్తారు, కానీ మతంలో నీకు కనిపించడున్నారు. Only when you search and seek God in your heart, you can find Him. You cannot find God in ఈ religion. కుల మతములంతా కొన్ని దేహంలో సంబంధించినవే. All these religion, caste, ఇవన్నీ bodies, ప్రాకృతమైనటువంటివే. these are all worldly. కనుక పరతత్వములకు సంబంధించినటువంటి యొక్క మతిలో నీవు భగవంతుని వెతుకు. You have to search for God in heart associated with ఈ విధంగా Paratatva. జరిగిపోయింది. అప్పటి నుంచి రెండవ పర్యాయము చాందుబాయ్ పటేల్ జతలో వచ్చినటువంటి వాడు తిరిగి 1918 వరకు షిరిడీని వదలలేదు. From that time onwards till 1918, Swami never left Shirdi. కనుక షిరిడీలో ప్రవేశించింది 16 సంవత్సరము. He entered into Shirdi when he was 16. అప్పుడు 1854. That was the year 1854. 1854 ఒక 16. 1854 and 16 as it is. దాని తర్వాత After that, 81 వరకు ఉంటున్నాడు. he was there. అంతా చేరితే 80 సంవత్సరాలు బాబా వయసు. He lived for 80 years. ఒకనాడు On a particular day, ఒక పండితుడు వచ్చి నీ చరిత్రను రాయాలి అని ఆశించాడు. one scholar came there and prayed to Swami, I want to write your biography. అతని పేరు హేమంత్ పండ్. That name is Hemadripan. అతని సాయి చరిత్ర రాసినటువంటి వాడు. That is the one who wrote Sai Charitra. అతను ఎంతో ప్రార్థించాడు. He prayed intensely. ఎక్కడ పుట్టాడు, Where were you born? ఎవరు తల్లిదండ్రులు, Who are the parents? నీ పేరేమిటి, What is your name? చాలా ప్రశ్నిస్తూ వచ్చాడు. He began putting a number of questions. ఎవరికి చిక్కలేదు, Swami did not ఎవరికి answer. చెప్పలేదు. No answer was given. కానీ ఏదో ఒక సమయం లోపల ఏకాంతంగా సేవ చేస్తున్న సమయం లోపల మహానస్పతికి మాత్రము ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు. The date of birth was given to Malaspati when he was మహానస్పతి doing. పండితుడు కాదు పాపం. Malaspati was not a scholar. ఏదో చిన్న కొంచెం విద్యను ఏదో కొన్ని పూజలు చేయడానికి మంత్రాలు నేర్చుకునేటువంటి వాడు. He was the one who knew only a few mantras for offering worship. ఒక చిన్న దీంట్లో రాసి పెట్టుకున్నాడు ఒక కాగితంలో. In one small piece of paper, he wrote down this. అది హేమంతుడు చిక్కింది. Hemadripan got this. దానిని తీసుకుని క్రమక్రమేణా వేస్తూ వచ్చాడు. Taking that, he began writing the biography of Swami. కనుక బాబా తత్వం అనగా ఏమిటంటే ఎవ్వరికీ తెలియదు. Therefore, this Baba Tattvam is 16 never known to సంవత్సరం anyone. నుంచి మాత్రమే ప్రపంచానికి తెలిసినటువంటిది. కానీ The world knows Swami's life only from the age of 16. కనుక సెప్టెంబరు 27వ తేదీ పుట్టి విజయదశమి రోజు శరీరాన్ని వదిలాడు. He was born on 27 September 1838. అనగా And he left the body. 1838లో పుట్టి He was born 1918లో దేహాన్ని వదిలాడు. He was born in the year 1838 and he left the body in 1918. కానీ ఈ మధ్య లోపల అనేక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క బోధనలు, తమ యొక్క శక్తి సామర్థ్యములు ప్రజలకు నిరూపించి దైవత్వంగా అందరూ ఆరాధిస్తూ వచ్చారు. In between, he gave teachings to the people and he showed the power. దాదా, నానా, రామయ్య, అబ్దుల్ బాబా, చంద్రాకర్, మహేశ్వతి, భాస్కర్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వెంట ఉండేటువంటి వాడు. దాదా, నానా, రామయ్య,
అబ్దుల్ బాబా, చంద్రాకర్, వనస్పతి వీరందరూ కూడా ఎప్పుడు ఉండేటువంటి వాడు. Dada, Nana, Abdul, Baba, Chandarkar, all these people were always with Swami. మొన్నటి వరకు కూడాను ఈ అబ్దుల్ బాబా మహమ్మద్ ఉండేటువంటి వాడు. Abdul Baba was alive till recently. అతను చాలా భక్తుడు పాపం. He was a great devotee. ఏ కులమైతే ఏమి, భక్తికి అందరూ సమానులే. To whichever religion he may belong, what does it matter? For devotion, they are all the same. కాకా దీక్షిత్ ఇతను ఒక జడ్జి. Kaka Dikshit was a judge. ఆ దీక్షిత్ కొడుకే మన బృందావనం లోపల వచ్చి 20 సంవత్సరాలు ఉంటున్నాడు. Son of this Dikshit was in Vrindavan for 20 years. ఆయన వైఫ్ కూడా ఇప్పుడు బృందావనంలోనే ఉంటున్నాడు. His wife also is found in Vrindavan. కనుక అతను రాసుకున్నటువంటి డైరీ లోపల అన్నీ ఉంటున్నాయి. తిరిగి పలాని చోట నేను చెప్పుతాను అనేటువంటివంతా కూడా కాకా దీక్షిత్ దగ్గర రాసుకున్నాడు. This Dikshit from Vrindavan has recorded in his diary all the details relating to Swami. కనుక దైవత్వానికి ఇట్టిది అట్టిది అనే సందేహం ఒక సంబంధం కలిగేటువంటిది కాదు. It is difficult to establish any type of relationship with divinity. దీనికి సంబంధం ఆత్మకు ఆత్మనే సంబంధం. The type of relationship is from Atma to కానీ Atma. అనేక మంది ఈ కలియుగ ప్రభావం చేత దేహ సంబంధాలుగా చూసుకొని అనేక విధమైన ఆపోహలకు గురి అవుతుంటారు. On account of the impact and influence of Kali age, people కారణమేమనగా ప్రాకృత భావములు అనేకంగా అభివృద్ధి కావటం చేతనే the worldly feelings and worldly approach has developed, therefore they can ప్రాకృత భావములు అనగా ఏమిటి? What do you mean by worldly approach? అనగా That means శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడినదే ప్రాకృత భావము. this worldly approach is associated with the 5 elements and 5 things emanating from కనుక ఈ భోగ భాగ్యములతో కూడినటువంటిది ఈ ప్రకృతి. this nature is made up of all the త్యాగ భావములతో elements. కూడినటువంటిది ఆధ్యాత్మికం. Spirituality is associated with renunciation and detachment. త్యాగం చేసినప్పుడే అది భోగము లభిస్తుంది. Only when you sacrifice this, you can get that కనుకనే comfort. న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అమృతత్వం మనకు ప్రాప్తించాలంటే త్యాగం కావాలి. That is why it is said, immortality can be obtained only by tyaga. కానీ ఈనాటి మానవుడు renunciation. త్యాగములకు సిద్ధంగా లేడు. But today's man is not prepared for tyaga. దేనినైనా కూడా ఆశించి మితిమీరిన కోరికలతో మతి జరుపుకుంటున్నాడు. Today's man spoils his head with excessive desires. ఈ ఆశలకు అంతమే లేదు. There is no limit for the desires at all. కనుకనే మానవత్వము క్రమక్రమేణా కోల్పోతుంటుండాలి. Therefore, there is a decline in human life. మనసంతా మాలిన్యమైపోతుండాలి. Mind becomes polluted. వాక్ అంతా కూడా అసత్యంతో ప్రవేశిస్తుండాలి. The world is full of lies. అడుగు పెట్టిందంతా కూడా అధర్మంగా మారిపోతుండాలి. Wherever he keeps his foot, it becomes తలుపులంతా always- కూడా దూరదృష్టి లేకపోతుండాలి. all the thoughts are devoid of divine approach. కోరిన కోరికలకు మితిమీరి లేకపోతుండాలి. There is no limit whatsoever for the desires of man. చైతన్యం అడుగంటిపోతుండాలి. All the Chaitanya power, అభ్యుదయ భావాలు అంతర్గతమైపోతుండాయి. all the divine good feelings are disappearing in దేశ man. అసూయములు మితిమీరిపోతున్నాయి. Enmity and jealousy are on the కామక్రోధాలు upward trend. కేవలము మానవుని కట్టివేసింది. Desire and anger have bound man helplessly. నిజముగా విచారిస్తే మానవత్వమే లేకుండా పోతుండాలి. Truly speaking, you cannot find real human nature at all. కనుక in man. మానవుడిగా జీవిస్తున్నాడు కానీ మానవత్వం అక్కడ లేదు. He is living the life of man, but then there is no మానవుడి humanity యొక్క at all. మానవత్వం ఉన్నప్పుడే వాడు మానవుడు. Only when there is that human quality in man, you can call him a man. హ్యూమన్ క్వాలిటీ. What is that human quality? కనుకనే హృదయతత్వాన్ని అనుసరించడమే హ్యూమన్ క్వాలిటీ. Following the dictates of the heart is human నీ quality. కాన్షియన్స్ నీ ఫాలో చేయి. Follow your conscience. నీవు దేహాన్ని ఫాలో చేయొద్దు. Don't follow your physical body. నీవు మనసును ఫాలో చేయొద్దు. Don't follow your mind. మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ. Mind is like Body a is like a magnet. water bubble. Body is Don't a follow water the bubble. body, don't follow the mind. Follow the conscience. ఇది మనం చేయవలసినటువంటిది. This is what you have to do. ఈ కాన్షియన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where do you get this conscience from? సర్వత్రా వ్యాపించినటువంటి కాన్షియస్నెస్ నుంచి వచ్చింది. This conscience has come from consciousness which is all pervasive. కాన్షియస్నెస్ చైతన్యం. This consciousness, ఈ చైతన్యం నుంచి వచ్చింది విట్నెస్. from this Chaitanya, this witness has come. అదే కాన్షియన్స్. This witness is conscience. ఆ కాన్షియన్స్ మైండ్. This conscience is mind. కనుక ఈ కాన్షియస్నెస్ ఆత్మ. This consciousness is Atma. కాన్షియస్ బాడీ. Conscious is body. కాన్షియస్
Conscience, consciousness. Three words: conscious, conscience, and consciousness. Conscious body, senses తో కూడింది బాడీ. Conscious is associated with విట్నెస్ తో senses. కూడింది మైండ్. Mind is associated with witness. చైతన్యంతో కూడినటువంటి ఆత్మ. Atma is associated with కనుకనే Chaitanya. the one you think you are, that is conscious. The one you think that you are is conscious. The one others think you are, that is conscience. The one other thing that you are is The conscious. one you really are, that is consciousness. The one you really are is consciousness. ఇదే మహమ్మడన్స్ లో కూడాను, అరబియన్ లాంగ్వేజ్ లో కూడాను The same thing in Arabic language by Muhammadans is said. దీంట్లో కూడా ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నారు. First thing is, I am in the light. అనగా నేను పరాధీనుణ్ణి, నేను లైట్ లోపల చిక్కుకున్నాను, అనగా వెలుగులో ఉంటున్నాను. I am dependent upon others. I am born in కొంతకాలం light. ప్రాక్టీస్ చేసేసి నో నో ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు. After a little practice, he says that the light is in me. కడాచురికి హజరత్ మహమ్మద్ ఐ ఆమ్ ది లైట్, ఐ ఆమ్ ది లైట్ అన్నాడు. Ultimately, Hazrat Muhammad declared, I am the light. ఐ ఆమ్ ఇన్ ది లైట్, కాన్షియస్. I am in the light refers to conscience. లైట్ ఈజ్ ఇన్ మీ, కాన్షియన్స్. Light is in me refers to conscience. ఐ ఆమ్ ది లైట్, ఇదే కాన్షియస్నెస్. I am the light refers to consciousness. ఇది క్రిస్టియన్ మతంలో కూడా వచ్చింది. The same thing has appeared even ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. in Christianity. I am the messenger of God. in ఇదే the first statement. కాన్షియస్. This is conscious. మెసెంజర్ అనగా ఏంటి? మాస్టర్ వేరే ఉన్నాడు, మెసెంజర్ వేరే ఉన్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు సంబంధం లేదు. When you say that there is a messenger, there is master who is different from కానీ messenger. కొంతకాలం సాధన జరిపి After a ఐ ఆమ్ little సన్ time, ఆఫ్ గాడ్ అన్నాడు. he declared that he is son of అనగా God. మాస్టర్ తో సంబంధం ఏర్పడిపోయింది. Now there is a relationship with the master. ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్ సంబంధం The ఏర్పడిపోయింది. relationship is the one of father and son. ఇదే ది వన్ అదర్స్ థింక్ యు ఆర్. That is the one other thing that you are. నెక్స్ట్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. In Christianity they said, I and my father are one. అదే కాన్షియస్నెస్. That is consciousness stage. ఐ ఆమ్ ది లైట్. I am the light. ఇవి జరిగేటప్పటికే హోలీ గోస్ట్. Once all these things take place, అది the next stage is Holy Ghost. మన వేదాంతిక పరిభాషలో తుర్యావస్థ అన్నారు. An equivalent of Holy Ghost in Vedantic parlance is Suryavastha. కనుక అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేక హిందువులు, మహమ్మదీయులు, ఇంకా క్రిస్టియన్స్, బుద్ధిస్టు, జోరాస్ట్రియన్లు ఇలాంటి వారంతా కూడాను కడార్థం తీసుకొని ఒకరికొకరు చాలా పోట్లాడుతూ ఉంటున్నారు. Without understanding the underlying unity of and the inner significance, where people belonging to కనుక Hindu ఎవరు ఏ universe మతం quarrel with నమ్ముకున్నా others. భేదం లేదు. Truly speaking, there is no difference అన్ని between one మతములు religion and the other. మంచివే. All religions are good. అన్ని ఒకే సత్యాన్ని బోధించేటువంటివి. All of them are teaching the మార్గములు same వేరు truth. వేరు, Paths are different. గమ్యము ఒక్కటే. Goal is one. కనుక ఈ సత్యాన్ని విశాలమైనటువంటి హృదయం కలిగిన వారే కొంతవరకు అర్థం చేసుకోగలరు కానీ నేరో మైండ్, సంకుచితమైన భావనలు కలిగినటువంటి వారు ఒకరికొకరు ఈ విధమైనటువంటి కలహించడానికి పూనుకుంటున్నారు. Only broad-minded people can understand this truth. People with a narrow mind only misunderstand and end up in కనుక quarrels. దేవి నవరాత్రులు అనగా మొట్టమొదటి ఏమిటంటే ప్రకృతిని ఆరాధన చేయటమే. Devi Navaratri means ప్రకృతి worship దేవి Prakriti, స్వరూపిణి, nature. భూదేవి. Nature is Shakti Swarupini, Bhudevi. మానవునికి అవసరమైనటువంటి సమస్త పదార్థములు భూమి అందే ఉంటున్నాయి. All the things required by man are found in our భూమిని వదలు సైంటిస్ట్ ఆకాశానికి పోతున్నాడు, చంద్రమండలం పోతున్నాడు. Scientist is traveling right up to moon. కానీ leaving Earth. చంద్రమండలం పోయినప్పటికీ భూమిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని పోతున్నాడు. But even when he goes to moon, he has to carry oxygen భూమిలో from Earth. ఉంటున్నటువంటి జలంనే తీసుకొని పోతున్నాడు. He has to carry the water from this ఈ earth. భూమి నుంచినే పుట్టినటువంటి ఆహారంనే తీసుకొని పోతున్నాడు. He has to carry the food also from ఆ Earth. చంద్రమండలంలో వీరికి అవసరమైనటువంటి జలము, ఫుడ్, గాలి ఏమి చిక్కడం లేదు. The scientist cannot find the అన్ని oxygen. ప్రకృతి నుంచినే తీసుకొని పోతున్నాడు. He is carrying everything from this nature and from Earth. కనుకనే మానవునికి అవసరమైన సమస్త శక్తులు కూడాను భూమి అందే ఉంటున్నాయి. All the needs of man are found in Earth. విద్యార్థులారా, They are students. ఏదో పైన ఉంటుండదని మనం ఎంతో ఆశపడుతున్నామే కానీ
We think that there is something పైన up in the ఏమీ horizon. లేదు. ఈథర్. There is nothing in the horizon. Only thing is దానికి ether. ఇంకా పైన పోతే Go beyond that. ఓజోన్ అనేటువంటిది ఉంటుండాలి. There is ozone there. ఈ ఓజోన్ అనేటువంటిది సూర్యునికి ఇంత కప్పి ఉంచి ఉంటుంది. This ozone covers the sun. ఎందువల్లంటే ఈ ఓజోన్ అనేది లేకపోతే సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ గా భూమిపైన పడి భూమిపైన జలమే ఉండేటువంటిగా చాలా ఉద్రేకమైపోతాయి, ప్రళయం వస్తుంది. If there is no ozone, the rays of the sun can directly come and make the entire water evaporate, and there could be కనుక ఈ a ఓజోన్ అనేటువంటి చాలా దట్టంగా కట్టుకోవటం చేతనే ఆ సన్లైట్ అనేటువంటి డైరెక్ట్ గా రాకుండా ఆ ఓజోన్ లో పడి కొంచెం లైట్ గా భూమిపైన పడుతుండాలి. When sun's rays pass through this ozone, they become mild and will be helpful for life కానీ on earth. ఈనాటి మానవుడు But today's man, ఆధునికమైనటువంటి యొక్క శక్తులంతా కనిపెట్టి he is discovering a number of modern discoveries తుచ్చమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క విషయభోగాలకు గురి అయి in order to enjoy the worldly mean comforts. కావలసినటువంటి రథములు అన్ని కూడా కనిపెట్టి He has found out a number of types of vehicles. ఈ యొక్క సైన్స్ యొక్క అభివృద్ధి వల్ల On account of the progress ఈ of science, ఇండస్ట్రీస్ అంతా డెవలప్ చేసి he has developed industries. దీని స్మోకింగ్ అంతా కూడా ఎక్కువ అయిపోయి On account of this industry, smoke ఈ has increased. స్మోకింగ్ అంతా పోయి The smoke, ఓజోన్ చెడగొట్టి the smoke has destroyed ఇప్పుడు ozone. ఓజోన్ లో కూడా ఒక హోల్ పడిపోయింది. There is a hole in ozone now. కనుకనే ఆ హోల్ లో నుంచి సూర్యకిరణాలంతా వస్తున్నాయి. The sun's rays are passing through this hole in కనుక the దీన్ని ozone. సరిచేసేటువంటి విధానం లోపల అన్ని దేశాలు కూడా ఏకంగా కావాలని చెప్పని ఈనాడు పోట్లాడుతున్నారు. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ అందరూ కూడా. All the countries are trying to unite in order to tackle this problem of hole in the ozone. ఏమిటి దీన్ని సరిచేయడానికి కారణం? What is it that they can do about it? ఏమీ లేదు. స్మోకింగ్ తగ్గిస్తే సరిపోతుంది. All that you have to do is స్మోకింగ్ అంటే సిగరెట్ బీడీలు కాదు, you have to reduce the smoke and అనగా కార్ల నుంచి వచ్చే స్మోకు, బస్సుల నుంచి వచ్చే స్మోకు, ఇండస్ట్రీస్ అంతా స్మోకు, ఇవన్నీ కూడా పూర్తి తగ్గించాలి. the smoke coming out of the cars and various types of ఇవి vehicles. తగ్గిస్తే Industries కానీ have to దేశం reduce. ఉద్ధారం రాదు. Unless you reduce this, the ఇంకా country కొన్ని cannot దినాలు get ఈ progress. విధంగా జరిగితే త్రాగడానికి కూడా నీళ్లు ఉండవు. If this continues unabated like this, you will not have drinking water. స్మోకింగ్ వల్ల ఓజోన్ పాడైపోతుంది. If you look to the details, on the one మరొక side, ozone is ప్రభుత్వం destroyed. ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలంటున్నది. And the government is also developing industries. ఇది కేవలం ఒకదానికోటి ఆపోజిట్ గా ఉంటుండాలి. This is going in the opposite direction. కనుక ఉన్నదాన్ని కాపాడుకోండి. You have to take care of what is ఈ available సైన్స్ now. యొక్క అభివృద్ధి అంతా కూడాను The progress of all science వ్యక్తిగతమైనటువంటిదిగా ఉంటుండాలి, is only individualistic, సంకుచితమైనటువంటి మార్గంలో పోతుండాలి. is going in narrow path. కానీ విశాలమైనటువంటి హృదయం లేదు. But they don't have a broad heart. విశాలమైన భావాన్ని పెంచుకున్నప్పుడే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటారు. Only when you develop broad-mindedness and broad heart, the world will enjoy welfare and safety. కనుక మరి ఈనాడు నవరాత్రులు అనగా ఏమిటి? ప్రకృతిని ప్రార్థించి This Navaratris refer to ప్రకృతి యొక్క worshipping శక్తులన్నింటినీ nature, కూడా దాన్ని క్రోడీకరించి collecting all the powers of nature దాన్ని together, పోషించేటువంటి ఒక విధానమే. fostering all these powers. ప్రకృతి is శక్తులంతా significant. దుర్వినియోగం చేయకూడదు. You should not misuse and abuse the ఏంటి powers ఆ of ప్రకృతి nature. శక్తులు? What are the powers of nature? లైట్ ఉంది. Light is one ఈ power. లైట్ ను మనం దుర్వినియోగం చేస్తున్నాం. We are misusing this light. కనుక మనం దేశానికి ఎంతో అపకారం చేస్తున్నాం. Thus we are harming the ఎంతవరకు nation. మనకు లైట్ అవసరమో అంతవరకు ఈ లైట్ ను ఉపయోగపెట్టి Use light to the extent it is necessary. ఇష్టం వచ్చినట్టు లైట్ ఉపయోగపెట్టి తద్వారా ఎంతో మనము శక్తిని వ్యర్థం We చేసుకుంటున్నాం. are wasting a lot of light and thus misusing and Water. abusing them. Water you take. నీకు ఎంత అవసరమో అంత ఉపయోగపెట్టుకో. Use as much as is కానీ necessary. మితిమీరినటువంటి ఈ జలమును వ్యర్థం చేసేటట్టు ఈ యొక్క పంచభూతంలో రెండు భూతాన్ని మనం వ్యర్థం చేసిన వారమైపోతున్నాం. If you are wasting unnecessarily water, you would have wasted two elements. One is light, the second is భోజనం water. చేశావు, చేయగడుక్కోవాలా? You want to wash. అన్నట్టు తీసుకుని చేయగడుక్కో. You take a small quantity of water. ట్యాప్ to wash. తిప్పేది వస్తని పోయేది ఒక టమ్లర్ తో పోవలసినటువంటి నీళ్లు బిందె నీళ్లతో ఖర్చు పెడుతున్నారు. To wash a small hand, a tumbler of water is sufficient, but you are wasting a bucket of water. కనుక గంగను మనం వ్యర్థం చేసినట్టు అయిపోతుంది. Thus we are wasting Ganga, Ganges water. గాలి Air. గాలి ప్రతి మానవునికి అవసరమే. Everyone needs air.
కానీ మితిమీరిన గాలి వస్తే మనిషి కూడా నిలబడాడు. But if it is excessive air, man also will not survive. కనుక ఈ గాలిని కూడా మనము పొల్యూషన్ చేస్తున్నాం, అనగా అపవిత్రం చేస్తున్నాం. We are also polluting and making this air unsacred. How? మంచి శబ్దములు గాలిలో విడిచాలి. You should leave good sound in air. అప్పుడే ఆ గాలి సర్వత్రా వ్యాపించి When this good sound మనం is in air, తీసుకునేటువంటి దాంట్లో కూడా అది ప్రాణవాయువుగా చేరిపోతుంది. it becomes mixed with the air which we breathe in. శబ్దాలంతా ఆ గాలిలో చేర్చడం చేత When you mix all bad words in ఆ the air, గాలి అంతా దుశ్శబ్దంతో నిండి ఉండటం చేత the air is full of దానిని bad మనం words. పీల్చుకోవడం చేత మనలో కూడా అలాంటి దుష్భావాలే వస్తున్నాయి. When we breathe in such polluted air, we get bad feelings. యద్భావం తద్భవతి. As you think, so you become. ఒక చిన్న ఉదాహరణ, మంట పెట్టాం మనం. Here is an example. There is ఈ a మంట small fire. ఎలాంటి మంట పెట్టామో, దట్టి మంట పెట్టాము. You have a fire. The fire is అన్ని dirty fire. దట్టి సామాన్లు అంతా అక్కడ బర్న్ చేస్తున్నాం. We are putting all dirty things into fire. కనుకనే ఆ గాలి దట్టిగానే పోతుంది. The air that comes out of it becomes ఎలాంటి dirty. మంటలో అలాంటి పొగ, The type of smoke depends upon the type of fire. ఎలాంటి పొగలో అలాంటి మేఘము, The cloud depends upon the type of air. ఎలాంటి మేఘమో అలాంటి వర్షము, The type of rain depends upon the type of cloud. ఎలాంటి వర్షమో అలాంటి పంట, The type of crop depends upon the type of rain. ఎలాంటి పంటనో అలాంటి వంట, The type of food depends upon the type of ఎలాంటి crop. వంటనో అలాంటి బుద్ధి. The type of thinking depends upon the type of food that you కనుక take. మన థాట్స్ అంతా కూడా మనం భోజనంలోనే ఆధారపడి ఉంటుంది. Therefore, all the thoughts depend upon the ఈ food that భోజనం you అంతా take. కూడా మనం కురిచేటువంటి వర్షం పైన ఆధారపడి ఉంటుంది. Food depends upon the rain. ఈ వర్షం అంతా ఎలాంటి మేఘమో అలాంటి దీనిపైన ఆధారపడి ఉంది. Rain depends upon the cloud. ఈ మేఘములంతా కూడా ఎలాంటి గాలో అలాంటి దీనిగా చేరిపోతుంది. The clouds depend upon the smoke. కనుకనే నగర సంకీర్తన చేయమని, భజనలు చేయమని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? The inner meaning of asking you to conduct Nagar Sankirtan and Bhajan is this. ఎందుకంటే భగవత్ నామంని స్మరిస్తుంటే చక్కగా ఆ వాతావరణం, ఆ వైబ్రేషన్ అంతా కూడా చక్కగా పవిత్రంగా మారిపోతుంది. When you sing the name of God, the vibration purifies the air. జగత్తంతా కూడా విద్యుత్ శక్తితో కూడి ఉంటుండాలి. The entire world is full of electric కనుకనే waves. ఈ ప్రపంచమంతా కూడా ఒక స్థాయి పోతే విద్యుత్ తరంగములు ఏనాటికి మారినటువంటి తరంగములు ఉంటున్నాయి. At one stage, the electric చాలా waves మంది will become science permanent. The science students know this. ఈ విద్యుత్ శక్తి తరంగములుగా మారిపోతుండాలి. This electricity gets transformed into electric waves. ఏనాడో కృష్ణుడు ఒక చోట నుంచి అనేక మంది గోపికల ఇండ్లలో అంతా కూడా దర్శనమిచ్చాడు అని అనుకుంటాం. We say Krishna gave darshan in the houses of a number of gopikas. ఒకే సమయంలో At the same time, ఒకే వ్యక్తి one person, same person, అనేక విధమైనటువంటి ప్రదేశంలో దర్శనమిచ్చాయంటే అదంతా స్టంట్ అంటారు మన వాళ్ళు. all our people will say that this is all a stunt. How can the same person give darshan in different places? ఇది కేవలం పూర్తి అజ్ఞానం. This is grand ignorance. మూర్ఖుడు. He is an absolute fool. అనగా ఒక ఢిల్లీ లోపల అక్కడ ఏదో బ్రాడ్కాస్టింగ్ జరుగుతుండాలి. In Delhi, there is some broadcasting going on. ఒక ప్రైమ్ మినిస్టర్ అక్కడ మాట్లాడుతున్నాడు. Prime Minister is speaking there. కానీ ఢిల్లీలో అక్కడ మాట్లాడుతుంటే ప్రపంచమంతా రేడియోలంతా కూడా వినిపిస్తుంది. When టీవీలో అంతా కనిపిస్తుంది. Prime Minister is speaking in Delhi, you can hear his voice in all radio. ఒకే సమయంలో ఒకే వాయిస్, స్థితిలయములు ఏమీ తప్పటం లేదు. ఒకే వ్యక్తి ఇన్ని ప్రదేశంలో కనిపిస్తుంటే దీన్ని ఎట్లా నమ్ముతున్నారు మీరు? How can you believe when the same person is appearing in the TVs in so many places and when the same voice is heard without any interruption, corruption? యంత్రశక్తిలోనే ఇంత ఉంటే మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు? If so much of power is available in the machine power, సర్వత్రా ఉంటున్నది ఈ యొక్క రూపనామములు. this name and form are found ఇంతే కాదు, everywhere. శరీరం నశించినప్పటికీ ఆ శబ్దం నష్టనే ఉంటుంటాయి. Even after the disappearance of the physical form, the sound మధురంగా is there. పాడేటువంటి వాడు ఘంటసాల. Ghantasala was a good singer. ఆయన Good singer. మరణించి ఇప్పుడు 15 సంవత్సరాలు కానీ ఆ కంఠం ఇంకా రేడియోలో వినిపిస్తూనే ఉంటుంటాయి. It is 15 years back he died. Still his voice can be heard in radio. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? How did he get this విద్యుత్ voice? తరంగంలో చేరిపోయింది. It got mixed up in the electric సైంటిస్ట్ waves. చెప్పినా చెప్పకపోయినా ఇది సర్వత్రము విద్యుత్ శక్తిలో ఉంటుండాలి. Whether scientists declare or not, but this is truth.
కనుక ఈ యొక్క రేడియో శక్తి యంత్రశక్తి ఈ విధంగా ఉంటున్నప్పుడు ఆనాడు కృష్ణుడు అందరి ఇంట్లో కూడా దర్శనమిచ్చాడంటే ఇది ఎందుకు నమ్మకూడదు? స్వామి మొన్నేదో హైదరాబాద్ పోయాడంటే మెడ్రాస్ నుంచి జాబులు వచ్చాయి, బొంబాయి నుంచి జాబులు వచ్చాయి, ఢిల్లీ నుంచి స్వామి టీవీలో మేము చూసామంటున్నారు. కానీ నేను హైదరాబాద్ లో ఉంటే టీవీలో ఢిల్లీలో ఎట్లా చూశారు, మెడ్రాస్ లో ఎట్లా చూశారు, బొంబాయిలో ఎట్లా చూశారు అంటే దీనికి ఏ విధమైనటువంటి కారణం? ఇది కేవలము ఒక విధమైన యంత్రశక్తి. When Swami went to Hyderabad, let us receive from Delhi, Bombay and other places that they saw Swami in TV. మంత్రశక్తిలో దీనికంటే అధికంగా ఉంటుండాలి. The power of mantra is greater than the power of yantra. మొదలులో ఉన్నటువంటి కృష్ణుడు రేపలలో కనిపించచ్చు, ఇంకొక చోట కనిపించచ్చు, హస్తినాపురంలో కనిపించచ్చు, ఎక్కడైనా కనిపించచ్చు. అయితే అక్కడ ఆ దివ్య భావం అనేటువంటి రేడియోలు వాళ్ళు పెట్టుకోవాలి. If Krishna was in Madura, he could have been seen in Repalle or Hastinapura because రేడియోనే పెట్టి ఇది ఢిల్లీలో మాటలతో ఢిల్లీ స్టేషన్ చక్కగా నంబర్ ప్రకారం చెప్పినప్పుడే ఆ ఢిల్లీ న్యూస్ కరెక్ట్ గా వచ్చేసేస్తుంది. if you tune properly the Delhi station in radio, you can get news from Delhi station. కానీ అక్కడ సరైనటువంటి ఒక నంబర్ లో మనం పెట్టుకోకుండా పోతే న్యూస్ రాదు, న్యూసెన్స్ వస్తుంది, బర్ర 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 బర్ర. If your tuning is not proper, instead of news you can get nuisance. అనగా ఏమిటి? కరెక్ట్ స్టేషన్, అదే కాన్సన్ట్రేషన్ అనేటువంటి. What do you mean by tuning properly? That is concentration. రేడియో Your heart may be compared to radio. Your concentration is tuning. న్యూస్ సాక్షాత్కారం. And the Sakshatkara is correct news. కానీ కూర్చుంటాను, నాకు చంచలమైపోతుంది, ఏకాగ్రత లేదు అంటే ఏమి సరిగా ట్యూన్ చేయలేదన్నమాట. If you say, Swami, I sit down, I have not been able to get concentration, it means there is something wrong with you. నీ There is no హృదయం లోపల నీ భావం అనేటువంటిది చక్కగా ట్యూన్ చేసినప్పుడే అది కరెక్ట్ న్యూస్ వచ్చేసేస్తుంది. If you properly tune your feeling in the heart, then you get the correct news. కానీ ఈనాడు చిత్తము చెప్పుల పైన ఉంటుండాలి, మనిషి మందిరంలో ఉంటుండాలి, ఏం ప్రయోజనము? If you keep your concentration on the slippers left outside and if your body is in the mandir, what is the use of all this? కనుక నీ మనస్సు బుద్ధి ఒకే చోట ఫిక్స్ చేయాలి. Your mind, your intellect must be fixed on the same thing. కనుకనే మనం చదివేటువంటి చదువులు ఏమిటని? What is the type of What is study? the meaning of study? What is the meaning of study? స్టడీ మీన్స్ స్టడీ. Study is meant for getting steady. స్థిరంగా ఉంటుండాలి. You must be steady. అంతేగాని అటు ఇటు తిరుగుతుంటే ఇంక చదివేందుకు మనకు? If there is that kind of wavering and movement, why ఈ should we వేవరింగ్ study? స్టూడెంట్ అనేటువంటి వాడు ఎగ్జామినేషన్ లో కూడా ఫెయిల్ అయిపోతుంటాడు. A student who wavers fails in the examination also. కనుకని మన యొక్క నేచర్, లా ఆఫ్ నేచర్ ఇస్ స్టడీ. Our law of nature itself is steady. వృక్షం ఉంటుండాలి, Take a tree. గాలి లేకపోతే స్టడీగా ఉంటుండాలి. If there is no breeze, the గాలి tree is వస్తే steady. ఆడుతుండాలి. Only when there is breeze, ఇది ఆడడానికి కారణం ఏమిటి? why is there movement? ప్రభావం కాదు, బయట వాతావరణం యొక్క ఒత్తిడి. It is not innate nature, but it is the external force. నీ మనసు స్టడీగా లేకుండా పోవడానికి కారణం ఏంటి? Why is your mind not steady? నీ ఫ్రెండ్షిప్ యొక్క దోషమే దానికి కారణం. Defect of your నీ friendship, చుట్టూ ఉన్న వాతావరణమే దీనికి కారణం. your external environment is కనుక టెల్ responsible. మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీవు ఎట్లాంటి వాడు, నీ స్నేహితులు ఎట్లాంటి వారు, నీ స్నేహితులు ఎట్లాంటి వారు, నువ్వు అట్లాంటి వారు. కనుక మనం మంచి స్నేహాన్ని పొందాలి. Therefore, you should make good friendship. అప్పుడే మనము మంచి భావంలో వస్తుంటాం. Then only we can have good feeling. కనుక ఈనాడు దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయంటే ప్రకృతి ప్రార్థనలు ప్రారంభమై ప్రకృతి యొక్క శక్తులను పవిత్రము గావించి పవిత్రమైన శక్తులను సద్వినియోగపరచుకొని జన్మను సార్థకం చేసుకోవాలి. Commencement of Devi Navaratri means that you will have to worship nature, sanctify your feelings and make your life sacred. భజన బినా సుఖ శాంతి నహీ